హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుజన్ వ్లాగ్స్. మీరు కానీ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. కమింగ్ టు ది ప్లాట్. హలో గాయ్స్, మళ్ళీ నేను మీ సుజన్. సో వెల్కమ్ టు ది మూవీ రివ్యూ ఆఫ్ బ్రహ్మయుగం. సో బ్రహ్మయుగం అనేది మలయాళంలో డబ్ అయిన వర్షను. సో మన తెలుగులో రిలీజ్ అవ్వడం జరిగింది, అది చూశాను. సో మూవీ ఓవరాల్గా ఎలా ఉంది అంటే, సో ఇది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ హారర్ జోనర్ అనమాట. సో హారర్ జోనర్ అని ఎందుకు అంటున్నా అంటే, సో ఒకసారి మీరు మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది అది ఎలా ఉంటుందని చెప్పి. ఓవరాల్గా నాకైతే ఒక ముక్కలో చెప్పాలంటే మూవీ అయితే బాగుంది. మరీ ఎక్స్పెక్టేషన్స్ అని కాదు, మలయాళం అక్కడ నుంచి వచ్చిన టాక్ అయితే మరీ టూ మచ్, ఓ ఇది అది అది అని చెప్తున్నారు. నేను ఆ ఎక్స్పెక్టేషన్స్ తోటే పెట్టుకొని పోయినాను. మూవీ బాగుంది, బాగాలేదని కాదు. కాకపోతే ఏంటంటే నాకు వాళ్ళు ఇచ్చిన హైప్ నేను చూసే విధానంలో మాత్రం దొరకలేదు. బట్ ఓవరాల్గా యాక్టింగ్ పరంగా కానీ మమ్ముట్టి ఉన్నాడు. సో మమ్ముట్టి అంటే యాక్షన్ కింగ్. సో అట్లాంటి అతను యాక్టింగ్ ఇరగదీసేసాడు ఇందులో. అదైతే ఇంకా నెక్స్ట్ లెవెల్. సో హారర్ జోనర్కి టచ్ వచ్చింది కాబట్టి సో ఇందులో చాలా చాలా అద్భుతమైన మనకి స్క్రీనింగ్ ఇవ్వడం జరిగింది. మీరు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మూవీ మొత్తం బ్లాక్ అండ్ వైట్లో రన్ అవ్వడం జరుగుతుంది. సో నాకైతే ఒక కైండ్ ఆఫ్ వరల్డ్లోకి ఎంటర్ అయినట్టు అనిపించింది. సో బాగుంది, ఓవరాల్గా మూవీ అయితే బాగుంది. మరీ ఎక్కువ హైప్ పెట్టుకొని వెళ్ళకండి. సో ఇంకా పాజిటివ్ విషయానికి వచ్చేసేస్తే మమ్ముట్టి యాక్టింగ్ మాత్రం అదరగొట్టేశాడు. ఇంకా మిగతా అసలు క్యాస్టింగ్ క్రూ ఎక్కువ మందే లేరు అసలు. ఓన్లీ ఒక తిప్పి కొడితే 10 మంది కూడా ఉండరు సినిమా మొత్తంలో. ఓవరాల్గా నాకు తెలిసి 6, 7, 8 ఈ 3 ఫిగర్లోనే ఏదో ఒక నెంబర్కి మ్యాచ్ అయిపోతుంది, అంత తక్కువ మంది ఉన్నారు. సో ఇది స్లోగా మనకి డ్రామాలోకి ఎంటర్ అవుతాము. కొద్దిగా బోర్ ఉంటుంది ఫస్ట్ హాఫ్లో, కాకపోతే ఇంటర్వెల్ టచ్ మాత్రం అదిరిపోతుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో అది మనం ఎక్స్పెక్ట్ చేయము ఈ విధంగా హారర్ జోనర్ ఉంటుందని చెప్పేసి. అది మాత్రం ది బెస్ట్ ప్లస్ పాయింట్ ఫర్ దిస్ మూవీ. సో సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంకా అక్కడ ట్విస్ట్ రివీల్ అయిన కాడ నుంచి మీకు ఎండ్ వరకు ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇంకా మూవీ అయితే. సో అది ఇది వచ్చేసి ప్లస్ పాయింట్. ఇంకా మైనస్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ హాఫ్లో కొద్దిగా స్టోరీలోకి వెళ్ళడానికి కొద్దిగా అదొక డ్రామాని క్రియేట్ చేయడానికి వాళ్ళు వాడుకున్న స్పేస్ అనేది ఏదైతే ఉందో కొద్దిగా స్లోగా ఉంటుంది. అది కొద్దిగా బేర్ చేసినట్లయితే ఇంటర్వెల్ నుంచి ప్రీ క్లైమాక్స్ అంటే క్లైమాక్స్ వరకు మాత్రము ఎక్స్ట్రాడినరీ ఉంది. సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అందరు దగ్గ ఫిలిం. చిన్నపిల్లల నుంచి పెద్ద వ్యక్తుల వరకు ఎవరైనా చూడొచ్చు. సో ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 5కి 3 ఇస్తున్నానండి. అంటే యాక్చువల్గా మలయాళం దిక్కు వాళ్ళకి బీభత్సంగా పిచ్చగా నచ్చేసింది. మనకి వచ్చేసి ఏంటంటే ఆ హైప్ పెట్టుకొని పోయినందువల్ల నాకు అంత హైప్ అనిపించలేదు. సో ఓకే అనిపించింది. యాక్టింగ్ అండ్ ఆ కాన్సెప్ట్ ఏదైతే వీళ్ళు ఎంచుకోవడం జరిగిందో కాన్సెప్ట్ పరంగా చూసినట్లయితే చాలా అద్భుతంగా ఉంది. ఆ వరల్డ్ క్రియేషన్ కానీ నెక్స్ట్ లెవెల్ అసలు. అండ్ ఒకటే ఉమెన్ ఉంటుంది అండ్ ఆ ఉమెన్ కూడా ఒక పర్టికులర్ క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. అది ఏదో నార్మల్గా ఈ మధ్య హీరోయిన్స్ని పెడుతున్నారు, తీసేస్తున్నారు, అసలు ఎందుకుంటున్నారో వాళ్ళకి అర్థం కాని సిచ్యువేషన్. అట్లాంటి దీంట్లో ఇప్పుడు మనకి ఈ మూవీలో మంచి ప్రతి ఒక్క ఉన్న 8 క్యారెక్టర్స్కి ప్రతి ఒక్క క్యారెక్టర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అటెంప్ట్ అనేది ఇచ్చారు. అవి క్యారెక్టర్స్ ఏం చేస్తాయని మేము రివీల్ చేస్తే స్పాయిలర్ అలర్ట్ అయిపోతుంది. అందుకే నేను ఎక్కువ చెప్పట్లేదు, మీరు మిస్ అయిపోతారు ఆ థ్రిల్లింగ్ మూమెంట్ అని. సో ఓవరాల్గా మూవీ అయితే బాగుంది, చూడండి, అందరికీ రికమెండ్ చేస్తున్నాను. అండ్ నైస్ మూవీ. ఓవరాల్గా మూవీ అయితే బాగుందండి. అంటే హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళకండి. అంటే మరీ పీక్స్ అయిపోతే మన తెలుగు నేటివిటీకి అంటే కొద్దిగా డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అందుకని చెప్తున్నాను. లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళండి, మీరు థ్రిల్ అవుతారు ఖచ్చితంగా, ఇది మాత్రం గ్యారంటీ. అండ్ ఓవరాల్గా మూవీ అయితే బాగుంది, రికమెండబుల్, మీరు వెళ్ళొచ్చు. సో మరో కొత్త మూవీ రివ్యూ తోటి మీ ముంగటికి వస్తాను. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ మీ సుజన్ బ్లాగ్స్.